నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే, దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడు. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను. మళ్ళీ ఆ మహమ్మారి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టింది, తన విశృంఖలాన్ని చూపిస్తోంది. ఈ మాట మాట్లాడగానే కొంపతీసి హెచ్ఎంపీవీ వైరస్ ఏమైనా వచ్చిందా, కేసులు ఏమైనా నమోదయ్యాయా, కరోనా లాంటి మహమ్మారులు ఏమైనా విజృంభిస్తున్నాయా, లాక్డౌన్ లాంటి పరిస్థితులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా అని చెప్పేసి చాలామంది కంగారు పడిపోతూ ఉండొచ్చు. అయితే నేను చెప్పేటటువంటి పరిస్థితులు దానికి కొంచెం భిన్నంగా ఉండొచ్చు కానివ్వండి. అలాంటి మహమ్మారి ఇది కూడా. కులం అనేటటువంటి మహమ్మారి, కులం అనేటటువంటి జాడ్యం. ఎస్, మళ్ళీ కులాన్ని చాప కింద నీరులాగా ప్రవేశపెట్టి కులం కార్డును ఉపయోగించి లబ్ధి పొందే ప్రయత్నం, వికృతమైనటువంటి రాజకీయ క్రీడ ఆడే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. అయితే వీళ్ళకి ఈసారి ఈ రాజకీయ క్రీడ, వికృత రాజకీయ క్రీడ ఆడటానికి ఉపయోగపడేటటువంటి వస్తువు ఏదో తెలుసా? అరెస్టులు. ఎస్, వైసీపీలో ఎవరు అరెస్ట్ అయినా, ఎంతటి దుర్మార్గాలు చేసిన వాళ్ళు అరెస్ట్ అయినా, ఎంతటి నీచాతి నీచమైనటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళు అరెస్ట్ అయినా సరే, వాళ్ళేంటి, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు ఏం చేశారనే అంశాన్ని కాసేపు పక్కన పెట్టి కులాన్ని తెర మీదకు తీసుకొచ్చి కుల కోణంలో చూపించి, కుల కోణంలో భూతద్దంలో పెద్దగా చేసేసి లబ్ధి పొందాలి అనేటటువంటి ఒక వికృత రాజకీయ క్రీడ ఆల్రెడీ అమల్లోకి వచ్చేసింది. ఉదాహరణలు కావాలంటే చెప్పే ప్రయత్నం, చూపించే ప్రయత్నం కూడా ఈ వీడియోలో చేస్తాను నేను ఎలాగో. అయితే దీని దుష్పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీన్ని మొదట్లోనే అడ్డుకోకపోతే, అడ్డుకట్ట వేయకపోతే ఎలాంటి పరిస్థితులు, పరిణామాలు రేపటి రోజున ఎదురు కాబోతున్నాయి అనేది విస్పష్టంగా విప్పి చెప్పేటటువంటి ప్రయత్నమే ఈ వీడియో అన్నమాట. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం ప్రతి ఒక్క పాయింట్ చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇదే అంశాన్ని ఒక చిన్న ప్రశ్న రూపంలో మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, అరెస్టుల వెనక, ఆంధ్రప్రదేశ్లో అరెస్టుల వెనక కులం అనేటటువంటి అంశాన్ని వైసీపీ తెర మీదకు తీసుకొచ్చి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోంది, వికృత రాజకీయ క్రీడ ఆడుతోంది అనేటటువంటి కామెంట్ల మీద మీ స్పందన ఏంటి, మీరేమనుకుంటున్నారు? ఇది నా ప్రశ్న అన్నమాట. దీనికి ఆప్షన్స్ రూపంలో ఆన్సర్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆప్షన్ ఏ, ఎస్ నిజమే అలాగే కనిపిస్తోంది. ఆప్షన్ బి, కాదు అలాంటి పరిస్థితులు లేవు. ఆప్షన్ సి, ఏమో ప్రస్తుతం ఏమీ చెప్పలేం. ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదన్నా సరే నాకు కుండ బద్దలు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక అసలు పాయింట్కి వచ్చినట్లయితే, చాలా తెలివిగా రాజకీయ క్రీడ ఆడుతున్నారు. నంబర్ 1, చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే, ఫస్ట్ పాయింట్ మనం సింపుల్గా చెప్పుకోవాలంటే, తాజాగా తురకా కిషోర్ని అరెస్ట్ చేశారు, అంతకుముందు బోరగడ్ని అరెస్ట్ చేశారు, అంతకుముందు నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు. వీటిని ప్రధానంగా చూపిస్తూ ఇంకేముంది, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలని, బీసీలని వీళ్ళ మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు, వీళ్ళని మాత్రమే లోపల పెడుతున్నారు, వీళ్ళని మాత్రమే నెలల తరబడి జైల్లో పెడుతున్నారు, కనీసం బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారు. ఒక కొడాలి నాని ఏమైపోయాడు, ఒక వల్లభనేని వంశీ ఏమైపోయాడు, ఒక దేవినేని అవినాష్ ఏమైపోయాడు, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక లేళ్లప్పిరెడ్డి, వీళ్ళందరూ ఏమైపోయారు? నీకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళే కనిపిస్తున్నారా? వీళ్ళే అరాచకాలు చేశారని చెప్పేసి అయితే ఒక ప్రాపగాండా సృష్టించి, కుల కోణం తగిలించి ఈ ప్రభుత్వం అరెస్టుల విషయంలో కూడా, ఒకవేళ కక్ష సాధింపు అనుకున్నా కక్ష సాధింపు విషయంలో కూడా తమ వాళ్ళని, అగ్రవర్ణాలని వదిలేస్తున్నారు, కాపాడుకుంటున్నారు, కేవలం దళితుల్ని, బీసీలను మాత్రమే బలిపశువులు చేస్తున్నారని చెప్పేసి తెలివిగా ఒక ఫేక్ ప్రాపగాండా సృష్టించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసేస్తున్నారు. అయితే ఒకసారి వాస్తవాలేంటో చూసేటటువంటి ప్రయత్నం చేస్తే మనకు అన్ని విషయాలు మబ్బు తెరలు విడిపోయినట్టుగా విడిపోతాయి. అంతెందుకు తాజా ఉదాహరణ తీసుకుందాం. తాజా ఉదాహరణలో తురగా కిషోర్ని అరెస్ట్ చేశారు. ఇతని చరిత్ర ఒక్కసారి చూస్తే ఇతన్ని వ్యక్తిగా చూడాలా, అరాచక శక్తిగా చూడాలా, లేదంటే కుల కోణంలో చూడాలనేది అయితే క్లియర్గా అర్థమైపోతుంది. ఇదే తురగా కిషోర్ గురించి మనం తెలుసుకోవాలి అంటే 2020కి వెళ్ళాలి. స్థానిక సంస్థల ఎన్నికలు, గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భానికి వెళ్ళినట్టయితే మామూలుగా ఉండదు ఇతని అరాచకం.
అసలు 2020 స్థానిక సంస్థల ఎన్నికల టైంలో మాచర్ల నియోజకవర్గంలో నామినేషన్లు వేయటానికే ప్రత్యర్థి పార్టీలు భయపడి చచ్చాయి, వణికిపోయాయి. అసలు ఎక్కడైనా ఊహించామా? రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కావచ్చు, కానీ మాచర్లలో మాత్రం 95%, 98% అనేక స్థానాలకు ఏకగ్రీవాలు మాత్రమే జరిగింది. ఇది రికార్డు అన్నమాట. చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకుండా కేవలం ఏకగ్రీవాలైనటువంటి సందర్భాలు ఎక్కడా కనిపించవు. అలాంటిది మాచర్ల నియోజకవర్గంలో మనకు కనిపిస్తాయి. కారణం ఏంటి? ఈ అరాచక శక్తులే. పిన్నెల్లి సోదరులు, వాళ్ళ వెనక అండా దండగా నిలబడ్డటువంటి వాళ్ళు మాస్టర్ బ్రెయిన్ అయితే ఇతను వాళ్ళు ఆడించినట్టుగా ఆడేటటువంటి తోలు బొమ్మ, వాళ్ళ చేతుల ఆయుధం. ఈ ఆయుధాన్ని ఉపయోగించే 2020 స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపుగా అన్ని ఏకగ్రీవాలు అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నారు. దాని వెనక రక్తపాతం సృష్టించారు, అరాచకం సృష్టించారు. ఎంతగా అంటే అసలు ఇంత దారుణం ఏంటి? మన వాళ్ళు కనీసం నామినేషన్లు వేయడానికి కూడా భయపడి చచ్చే పరిస్థితులు ఏంటి? ఏం జరుగుతోంది మాచర్లలో అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఒక బృందాన్ని పంపించింది. బోండా ఉమా, బుద్ధా వెంకన్న, పారా కిషోర్ అని చెప్పేసి న్యాయవాది, వీళ్ళ ముగ్గురిని అసలు మాచర్ల వెళ్ళండి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని రండి అని చెప్పేసి జస్ట్ పరిశీలకులుగా పంపిస్తే వాళ్ళ కార్ల మీద పడి దాడులు, దౌర్జన్యాలు చేసి జస్ట్ లిటరల్గా చంపేసేటటువంటి ప్రయత్నం అనమాట. ఇదే త్వరగా కిషోర్ ఇంత పెద్ద మొద్దు తీసుకొని ఆ కారును బద్దలు కొడుతుంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డ్రైవర్ అప్రమత్తం కావటం వల్ల ఆ ముగ్గురు బతికి బట్ట కట్టగలిగారు. లేదంటే స్పాట్ డెడ్. ఆ ముగ్గురులో కనీసం ఒకళ్ళు ఇద్దరు అక్కడే లేచిపోయేవాడు, చచ్చిపోయేవాడు. అంత దారుణాలకు తెగించాడు ఈ త్వరగా కిషోర్. ఇప్పుడు చెప్పండి, మనకు కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్న, ఆధారాలు కనిపిస్తున్న, అరాచకాలు కనిపిస్తున్నా సరే ఇంకా అతన్ని కులకోణంలో చూడాలా, ఒక అరాచక శక్తిగా చూడాలా? అర్థం చేసుకోవాలి. ఇంత అరాచకాలు చేసినందుకు ప్రతిఫలంగా ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకుని, ఏకగ్రీవం చేసుకుని దానికి ఏకంగా ఈ త్వరగా కిషోర్నే మున్సిపల్ చైర్మన్గా పెట్టారు పిన్నెల్లి సోదరులు. అద్భుతం కదా? అరాచకం సృష్టించి, రక్తం పారించి, కనీసం ప్రత్యర్థులు నామినేషన్ వేయటానికి కూడా సాహసించలేని స్థితికి దాడులు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అదే మేయర్ పీఠం మీద కూర్చోబెట్టడం అంటే ఇక లైసెన్స్ ఇచ్చినట్టే. గూండారాజ్, మా దగ్గర ఇలాగే జరుగుతుంది, ఇలా అరాచకాలు చేసుకోవడానికి, దుర్మార్గాలు చేసుకోవడానికి, దారుణాలు చేయడానికి, దాడులు దౌర్జన్యాలు చేయడానికి నేను లైసెన్స్ ఇస్తున్నాను అని చెప్పేసి రాసి మరీ చేతులు పెట్టినట్టుగా అయిపోయిన పరిస్థితి. ఆ ఘటన జరిగినటువంటి మరుసటి సంవత్సరమే అతను కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, గృహస్థ జీవితంలోకి వచ్చాడు, ఒక పాపకు కూడా జన్మనిచ్చాడు. అయినా సరే ఆ మనిషిలో మార్పు ఎక్కడ రాలేదు. ఎస్, 2022లో 2020లో అది జరిగితే 2022లో ఇదేం కర్మ రాష్ట్రానికి అని చెప్పేసి ఒక ప్రోగ్రాం తీసుకుని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా కనీసం మాచర్ల నియోజకవర్గంలో అడుగు పెట్టలేకపోయింది. వాళ్ళు వస్తున్నారు, ప్రోగ్రాం చేస్తున్నారు, ప్రోగ్రాం షెడ్యూల్ అనౌన్స్ చేశారు అన్న మరుక్షణమే ఎక్కడికక్కడ దాడులు, దౌర్జన్యాలు. ఆ కార్యక్రమాన్ని మాచర్లలో పెట్టుకుందాం అనుకున్న మరుక్షణం పెద్ద పెట్టున మనం ఏదో ఫ్యాక్షన్ సినిమాలో చూసినట్టుగా కర్రలు, రాడ్లు, కత్తులు, అసలు ఫ్యాక్షన్ సినిమాను మించినటువంటి అరాచకాన్ని, దౌర్జన్యాలని, దుర్మార్గాల్ని ఇదే త్వరగా కిషోర్ మళ్ళీ 2022లో కూడా చూపించాడు. ఈసారి ఒక ఆకు ఎక్కువే చదివాడనమాట. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ఇళ్లలోకి దూరేవాడు, వాళ్ళను కొట్టేవాడు, అరాచకాలు చేసేవాడు, బయటికి లాక్కొచ్చి నడు రోడ్డు మీద హింసించేవాడు, వాళ్ళ ఆస్తులు తగలబెట్టేవాడు, వాళ్ళ బైకులు, కార్లు వీటిని కూడా నిర్దాక్షిణ్యంగా తగలబెట్టినటువంటి చరిత్ర, తగలబెట్టించినటువంటి చరిత్ర ఇదే సదరు త్వరగా కిషోర్ సొంతం. 2022లో చూడండి, 2020లో చూడండి, అంతకు ముందు చూడండి, మొత్తం ఇదే చరిత్ర. ఎక్కడ తీసినా సరే ఇదే చరిత్ర. ఆ రోజు బుద్ధా వెంకన్న, బోండా ఉమ్మ వీళ్ళందరి మీద దాడి చేస్తే జస్ట్ తూతు మంత్రంగా ఏదో 1-2 సెక్షన్ల కింద కేసులు పెట్టేసి అలా అరెస్ట్ చేసి వెంటనే ఇలా బెయిలిచ్చి బయటికి పంపించారు. ప్రతిఫలంగా మున్సిపల్ చైర్మన్. ఏం జరిగింది? అరాచకాలు ఏమన్నా ఆగాయా? ఇక ప్రస్తుత ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి మీద అయితే ఇక 1 కాదు 2 కాదు చెప్పుకోవడానికి మనం వేళ్ల మీద లెక్క పెట్టేటటువంటి సంఘటనలు ఏమీ లేవు. బోలెడు సార్లు, బోలెడు దౌర్జన్యాలు, బోలెడు అరాచకాలు, బోలెడు దుర్మార్గాలు ఇదే త్వరగా కిషోర్ ఆధ్వర్యంలో బోలెడు జరిగాయి.
పాపం అన్నీ తట్టుకొని నిలబడ్డాడు కాబట్టి మొన్న ఎన్నికల్లో గెలిచాడు, లేదంటే చరిత్రలో కలిసిపోయాడు. అలాంటి పరిస్థితి. కార్యకర్తల ఇళ్లలోకి దూరి దాడులు, దౌర్జన్యాలు చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు. ఇక ఫైనల్గా 2024 అన్నమాట పీక్ స్టేజ్. 2024 ఎన్నికల్లో మాచర్లలో ఎన్ని అరాచకాలు జరిగాయనేది ఒక కేస్ స్టడీ అనమాట. పల్నాడులో ఒక కేస్ స్టడీ అయితే ఎస్పెషలీ మాచర్ల వరకు ఒక కేస్ స్టడీ అనమాట. సహజంగా రాయలసీమలో ఉంటుందనుకుంటున్నారు ఇలాంటి పరిస్థితి, కానీ అంతకు మించి చూపించారు పల్నాడులో, మాచర్లలో. ఏకంగా పిన్నెల రామకృష్ణారెడ్డి ఏకంగా పోలింగ్ స్టేషన్లోకి దూరేసి ఈవీఎం బద్దలు కొట్టేసి అక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తలల బద్దలు కొట్టాడు కదా. ఇతను దాని వెనక అంతకన్నా ఎక్కువ చేశాడు. పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో బోలెడు అరాచకాలు, బోలెడు దుర్మార్గాలు. ఎలక్షన్ అయిపోయిన 10 రోజుల తర్వాత కూడా ఆ సమీప గ్రామాలకు వెళ్ళి దుర్మార్గాలు, దారుణాలు, అరాచకాలు అసలు చెప్పక్కర్లేదు. అప్పటి నుంచి ఆ సంఘటన తర్వాత నుంచే ఈ సదరు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అనేటువంటి వ్యక్తి పరారీలో ఉన్నాడు, తప్పించుకున్నాడు. ఇప్పుడు 7 నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి ఎక్కడున్నాడో ప్రపంచానికి తెలియదు. ఈ దుర్గా కిషోర్ దాని వెనుకున్నాడు. వాళ్ళ కుడి భుజం, ఎడం భుజం మొత్తం ఇతనే కదా, చేతులు మాత్రమే వాళ్ళవి. ఆ చేతుల్లో ఉన్నటువంటి ఆయుధం లాంటి వ్యక్తి ఇతను, ఈ దుర్గా కిషోర్. సరే, మొత్తానికి ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు వచ్చాయి, ప్రభుత్వం మారింది. మారిన దగ్గర నుంచి మరి ఈ వీరుడు సూర్యుడు ఎక్కడున్నాడయా అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఎస్, నిన్న మొన్న అరెస్ట్ అయ్యేంత వరకు ఈ దుర్గా కిషోర్ అనేటువంటి వ్యక్తి అజ్ఞాతంలోనే ఉన్నాడు. ఆ రోజు అన్ని అరాచకాలు చేసినా, అన్ని దుర్మార్గాలు చేసినా, ఆ రకంగా రక్తం పారించినా సరే ఒక్కసారి ఫలితం తారుమారైన తర్వాత కలుగులోకి వెళ్ళిపోయి ఎలకలాగా దాక్కున్నాడు. సో మొత్తానికి పట్టి తీసుకొచ్చారు, ఈరోజు జైల్లో పెట్టారు. మరి నేను ఇంత స్టోరీ చెప్పాను కదా, ఇన్ని అరాచకాలు చెప్పాను కదా, ఏదో నాకు తెలిసినంత వరకు, నేను ఎంక్వైరీ చేసినంత మేరకు ఇన్ని అరాచకాలు కనిపిస్తే ఇక కనపడినటువంటి దుర్మార్గాలు ఎన్ని ఉండాలి? మరి ఇలాంటి అరాచక శక్తిని పట్టుకొని ఫలానా సామాజిక వర్గం వాళ్ళని అరెస్ట్ చేస్తారా, దుర్మార్గం, దారుణం అని చెప్పేసి కుల కోణంలో, సామాజిక వర్గ కోణంలో ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉందా? సేమ్ బోరగడ్డ అనిల్ కానివ్వండి, నందిగం సురేష్ కానివ్వండి, ఇతను స్టోరీకి ఏమన్నా తక్కువ? బోరగడ్డ అసలు నోటికి ఏదొస్తే అది మాట్లాడేవాడు. ఎంత నీచాతి ఆఖరికి జనసేన వాళ్ళని ఉద్దేశించి అయితే చిన్న పిల్లడు, మీ ఇంట్లో దూరి చిన్న పిల్లల మీద కూడా అత్యాచారం చేస్తాను అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు వింటుంటే సామాన్యులమైన మనకే రక్తం మరుగుతుంది. అలాంటిది ప్రభుత్వాలు దాన్ని సీరియస్గా తీసుకుని అరెస్ట్ చేస్తే ఒక అరాచక శక్తిని అరెస్ట్ చేశారు అని ఆ కోణంలో చూడాలా, లేదంటే అతను ఫలానా సామాజిక వర్గం అనేటటువంటి కోణంలో చూడాలా? నందిగం సురేష్ రాజధాని ప్రాంతంలో ఎన్ని అరాచకాలు సృష్టించాడు. రాజధాని మహిళల ఉసురు పోసుకున్నాడు. అరటి తోటలు తగలబెట్టించినటువంటి చరిత్ర తన సొంతం. ఇసుక మాఫియా, మట్టి మాఫియా చెప్పక్కర్ల. ఎన్నికల ముందైతే విజయవాడ మహానగరంలో ఈ సదరు నందిగం సురేష్కు చెందినటువంటి లారీలు పెడుతుంటే ఆ చుట్టుపక్కల కూడా వెళ్ళటానికి కూడా సాహసించినటువంటి పరిస్థితి. ఏమో దుర్మార్గులు గుద్దేసి వెళ్ళిపోయినా సరే అడిగేవాళ్ళు లేరు అన్నంతగా భయపడి చచ్చారు అక్కడ జనం. అంత దూరంలో ఆ లారీ అంత దూరంలో ఉండగానే అమ్మో అది నందిగం సురేష్ లారీ ఇసుక రవాణా చేస్తోంది, మనం ఆ దగ్గరకు కూడా వెళ్ళకూడదు, వాళ్ళు తాగుంటారో మామూలుగా ఉంటారో ఏ రకమైనటువంటి ఫీలింగ్లో ఉంటారో తెలియదు మనకి, మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు నా కళ్ళతో నేను కూడా చూశాను. మరి అంత అరాజక శక్తిలాగా ప్రబలిపోయినటువంటి వ్యక్తిని దళితుడు అనే కోణంలో చూడాలా, అరాజక శక్తిగా చూడాలా? ఆలోచించుకోవాలి. సరే, మళ్ళీ అక్కడికే వద్దాం, ఫస్ట్ పాయింట్కే. మరి కొడాలి నానిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎస్, అరెస్టు చేయలేదు, ఓకే. రేపటి రోజున అరెస్టు జరగదు, వీళ్ళని జైల్లో పెట్టరు, అరెస్ట్ చేయరని చెప్పేసి ఎవరైనా నమ్మకంగా చెప్పగలరా? చెప్పలేరు. నందిగం సురేష్, బోరగడ్డ అనిలు ఈ దుర్గా కిషోర్ కన్నా ఎక్కువగా కొన్ని వందల వేల రెట్ల కసి కొడాలి నాని పట్ల, వల్లభనేని వంశీ వంటి వాళ్ళ పట్ల తెలుగుదేశం శ్రేణుల్లోనూ కార్యకర్తల్లోనూ ఉంది, జనసేన శ్రేణుల్లోనూ కార్యకర్తల్లోనూ ఉంది. ఎందుకంటే వాళ్ళ అధినేతలను దూషించిన తీరు, వాళ్ళ పార్టీ కార్యాలయాలను తగలబెట్టినటువంటి తీరు, అరాచకం చేసినటువంటి తీరు. ఈ దుర్గా కిషోర్ ఖాతాలో కూడా మాచర్ల పార్టీ దహనం, పార్టీ ధ్వంసం అనేటటువంటి అంశం కూడా ఉంది. ఆణిముత్యము ఇందుట్లో కూడా ఉన్నాడనమాట.
సో మరి ఇన్ని అరాచకాలు చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చెయ్యరు, వాళ్ళతో పూర్తిగా కాంప్రమైజ్ అయిపోయారని చెప్పేసి ఎవరైనా చెప్పగలరా? అలాంటి సాహసం చేయగలరా? కాస్త ముందు వెనక తేడా అంతే. ముందు ఎక్కువ అరాచకాలు చేసిన వాళ్ళ, తక్కువ అరాచకాలు చేసిన వాళ్ళ ఈ అంశం కాసేపు పక్కన పెట్టండి. అరెస్టుకి సమయం సందర్భం ఉంటుంది, అన్ని అంశాలు కలిసి వచ్చినప్పుడు కాస్త ముందు వెనక ఈరోజు వాళ్ళు రేపు వీళ్ళు అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది తప్ప వీళ్ల మీద సానుభూతి ఏమీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నేతల్లో కారిపోవట్లేదు. అసలు ఈ ఒకవేళ కొడాల నాని అరెస్ట్ చేసినా, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినా సరే ఇంతకన్నా ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేణులు. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. వంశీనో కొడాల నానినో అరెస్టు చేస్తే వీళ్లకన్నా ఎక్కువగా సంబరాలు చేసుకుంటారు. బాణాసంచా కాల్చి మరీ సంబరాలు చేసుకున్న ఒక దీపావళి టైపులో సెలబ్రేట్ చేసుకున్నా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ తెలివిగా కేవలం ఎస్సీలు, కేవలం ఎస్టీలు, కేవలం బీసీలను మాత్రమే అరెస్టు చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు అనేటటువంటి ఒక ప్రాపగాండా పుట్టించి ప్రజల్లో లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం, ఆయా వర్గాల్లో లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం అయితే వైసీపీ చేస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ చేసేసిందన్నమాట. అయితే దీన్ని తెలివిగా మొదట్లోనే తుంచేయాలి, తిప్పి కొట్టాల్సిన బాధ్యత అయితే కూటమి సర్కార్ మీద ఉంది. లేకపోతే రేపటి రోజున ఇబ్బందులు తప్పవు. ఇది అసలు పాయింటు, అసలు అంశం. ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది, మీరేమనుకుంటున్నారనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా మన ఛానల్. నమస్తే.